వర్మ వాట్ ఈస్ దిస్? పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీలోనే వినిపిస్తున్న ప్రశ్న. పవన్ కళ్యాణ్తో యుద్ధం కరెక్ట్ కాదన్నది అధిష్టానం మాటగా ఉంది. రాజకీయంగా వర్మ ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు అనే వాదన నడుస్తోంది. నేరుగా కాకుండా పరోక్షంగానైనా పిఠాపురం వర్మ జనసేనానితో యుద్ధానికి కాలు దువ్వుతున్నట్టే కనిపిస్తోంది. పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే రకమైన డౌట్లు వస్తున్నాయి. పిఠాపురం సెగ్మెంట్ లో వర్మకు బలం ఉంటే ఉండొచ్చు, అందులో ఎవ్వరికి ఎలాంటి సందేహాలు లేవు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతతో, అది కూడా టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న ఓ పార్టీ అధినేతతో నేరుగా యుద్ధానికి దిగేటంతటి రేంజ్ కి పరిస్థితిని తెచ్చుకోవడం వర్మ రాజకీయ భవిష్యత్తుకే ఇబ్బందని చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. దాదాపు ఇదే రకమైన అభిప్రాయం తెలుగుదేశం వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. గతంతో పోల్చుకుంటే వర్మ విషయంలో టీడీపీ అధిష్టానం క్యాడర్లో సాఫ్ట్ కార్నర్ నెమ్మదిగా తగ్గుతోందని చర్చ మొదలైంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా ఒకసారి 2 సార్లు వరకు పర్వాలేదు, కానీ ప్రతి విషయంలోనూ అదే పనిగా పిఠాపురంలో జనసేనను వెంటాడుతూ రాజకీయం చేస్తే అధిష్టానం కూడా సీరియస్ అయ్యే ప్రమాదం లేకపోలేదనే భావన వ్యక్తమవుతోంది. ఈ సమయంలో తెలివిగా ఆలోచించాల్సిన వర్మ ఈగోలకు పోతున్నారా, లేక పక్కనున్న వాళ్లు ఎవరైనా రెచ్చగొడుతున్నారా అని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత భవిష్యత్ రాజకీయాలను విశ్లేషిస్తే వర్మ సైలెంట్ గా ఉండడం తన రాజకీయ భవిష్యత్తుకే మంచిదంటున్నారు. ప్రస్తుతానికైతే టీడీపీ జనసేన విడిపోవడం అనేది కలలో మాట. ఇలాంటి పరిస్థితుల్లో పిఠాపురంలో మళ్లీ వర్మకు సీటు దక్కడం కూడా కలేదని చెప్పాలి. ఒకవేళ టీడీపీ జనసేన విడిపోయి వర్మ ఆశించినట్టు టికెట్ దక్కినా అక్కడి నుంచి పోటీ చేసే పవన్ కళ్యాణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించలేరు. నా బలం సంగతి తెలీదా, ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తిని అని వర్మ భావిస్తే అది పప్పులో కాలేసినట్టేనని అంటున్నారు. ఇండిపెండెంట్ గా అంతగా బలం లేని నాటి టీడీపీ అభ్యర్థిని ఓడించి తాను గెలవడం వేరు, పవన్ ను ఓడించడం వేరనే విషయాన్ని వర్మ గుర్తించకుండా తనకేదో అపారమైన బలం ఉందని అంచనా వేసుకుంటే ఎలాగనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఒకవేళ వర్మ అంచనా వేసుకున్న విధంగా బలమున్నా అది పవన్ కళ్యాణ్ ఓడించడానికి సరిపోతుందేమో, కానీ తాను గెలవడానికి ఎంత మాత్రమో కలిసి రాదనేది ఖాయమంటున్నారు. అసలు వర్మ పొలిటికల్ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలంటే పిఠాపురం రాజకీయాల నుంచి వర్మ నిష్క్రమించడం బెటర్ అంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితులకు తగ్గట్టు తెలివిగా వ్యవహరించకుండా మొండిగా వర్మ వెళ్లడం కరెక్ట్ కాదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక పార్టీలో కూడా వర్మ వైపు బలంగా నిలబడేవారు ఎవరైనా ఉన్నారా? వర్మ ఫీలింగ్స్ ను అధిష్టానం వద్ద ప్రస్తావించి ఒప్పించేవారు ఎవరైనా ఉన్నారా అంటే లేరనే సమాధానమే వస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలో వర్మకు అండగా నిలిచి వర్మకు అధిష్టానం వద్ద ఓ ఇమేజ్ వచ్చేలా చేయడంలో యనమల రామకృష్ణుడు చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు యనమలకు కూడా పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేదు. ఈ టైంలో వర్మ రాజకీయ ప్రాప్త కాలజ్ఞతను ప్రదర్శించకుండా మొండిగా పోతే ఎలాగనేది ఓ చర్చ. ఏదో ఒకసారి ఇండిపెండెంట్ గా గెలిచినంత మాత్రాన మళ్లీ స్వతంత్రంగా పోటీ చేస్తే గెలిచేస్తారనేది కేవలం అపోహేనంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచే పరిస్థితులున్నాయి. అప్పటికి వర్మ టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయి ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచారు. అదే వర్మ 2019 ఎన్నికల్లో ఓడిపోలేదా అంటున్నారు. వర్మకు అంత బలమే ఉంటే 2019 ఎన్నికల్లో కూడా గెలిచి ఉండాల్సింది కదా అంటున్నారు. 23 మంది గెలిచినప్పుడు వర్మ ఎందుకు ఓడిపారని ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా వర్మ మంచి లీడరే, కానీ టీడీపీ అనే ప్లాట్ఫామ్ ఉండి తీరాల్సిందేనని విషయాన్ని గుర్తెరిగి రాజకీయం చేయాల్సిన అవసరం వర్మకే ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. వర్మ తెలివిగా ఆలోచిస్తే కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలో తనకు అనుకూలంగా ఉండే వాటిని ఎంచుకుని అక్కడ టికెట్ సంపాదించుకోవచ్చు. వర్మ లాంటి లీడర్ కు టికెట్ ఇవ్వడానికి కూడా పార్టీ అధినాయకత్వం ఖచ్చితంగా అంగీకరిస్తుంది. ఈ తరహాలో ఆలోచించకుండా ఈగోలకు పోయి వ్యవహారాన్ని రద్దు చేసుకుంటే నష్టపోయేది వర్మేనని గుర్తించాలనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.